ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానం చేసుకొని ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మహిమ కలిగిన పరలోకపు సంగతులు మాకు వినిపించి తినిపించి బలపరచమని శక్తి కలిగిన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభువారు యోవేలు గ్రంథం 2:16లో పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని జ్ఞాపకం చేస్తూ ఉన్న ఈ మాటలు మనం తలపోసుకుంటే గదిలో 7 వస్తువులు ఉన్నాయి. ఒకటి మరి అద్దము, రెండవదిగా సోపు, మూడవది కాటుక, నాలుగవది నూనె, ఐదవది వస్త్రములు, ఆరవది ఆభరణములు, ఏడవది చెప్పులు. ఈరోజు మనం 3వ మాట జ్ఞాపకం చేసుకున్నాం, కాటుక. మరి 3వ అధ్యాయం 18వ వచనం ప్రకటన గ్రంథంలో నీకు బుద్ధి చెప్పుటకు నా దగ్గర కాటుకను కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. ఈరోజు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నారు? నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీ కళ్ళకి కాటు కొనుక్కో. ఇప్పుడు నీ కాటుకు అవసరం. నిజమే, ఈ రోజున చాలామంది కాటుకు పెట్టుకునే అలవాటు ఉంది. ఈ కాటుక ఆరోగ్యకరమైందని మనం వింటూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం ఈ కాటుకను వాడుకోవాలి, ఎంత వాడుకుంటే బాగుంటుంది, అంతవరకే వాడుకోవాలి. కొందరు కన్నులు పెద్దవిగా చేసుకోవడానికి మరి కాటుకను వాడుకుంటూ ఉంటారు. నిజమే, లోకములో ఏకమైన వారు యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 40వ వచనములో మరి భయంకరముగా వారు దుస్థితిలో ఉండి వారి కన్నుల కాటుకను వాడుకుంటూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మానవుడు ఒకరినొకరు చూసుకునేది కళ్ళే కాబట్టి మరి లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవోడము అని భక్తులు ఆది అపోస్తలులైన వారు సెలవిచ్చారు గనక మానవుడు ఈరోజు కంటితో దేవుణ్ణి చూడాలి, కంటితో పరలోక దర్శనాలు చూడాలి. ఆయన ప్రత్యక్ష చూడవలసిన కళ్ళు ఏమన్నాయంటే వారు కళ్ళు పాడు చేసుకున్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు, పాపము మానలేని కన్నులంట. ఏ కళ్ళు అంటే పాపము మానలేని కళ్ళు. 73వ కీర్తన 7వ వచనంలో వారి కళ్ళంట మెరకలైపోయినాయి అంట. సామెతల గ్రంథం 30:13లో నెత్తికి వచ్చిన కళ్ళు. చూడండి, మానవుడి కళ్ళు దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి చూసి దేవునితో సహవాసం చేయవలసిన వారు ఏమయ్యారంటే, అందుకని ఈరోజు ప్రభువారు అంటున్నారు, ఓ అందులారా రండి, మీ కళ్ళు నేను బాగు చేస్తాను, నేను బాగు చేస్తాను. యెషయా గ్రంథం 43:8 అంటున్నాడు, మీరు గుడ్డివారైపోయారుగా, మీకు దృష్టి లేదు కదా, మీ కళ్ళు మీరు పోగొట్టుకున్నారు కదా, పాడు చేసుకున్నారు కదా, రండి మీ కళ్ళు నేను బాగు చేస్తాను అని క్రీస్తు ప్రభువారు మీ కన్నులకు కాటుక నేను ఇస్తాను. ఏంటి ఈ కాటుక? ఈ కాటుక ఏమైనదంటే క్రీస్తు రక్తం, శిలువ రక్తం, పరిశుద్ధ రక్తం, మహిమ రక్తం, ఇమ్మానుయేలు రక్తం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళా పవిత్రులపరచు. క్రీస్తు రక్తం చేత నీ కళ్ళు కడుక్కో, క్రీస్తు రక్తం చేత నీ హృదయం కడుక్కో, క్రీస్తు ప్రభువారి రక్తం చేత నీ చెవులు కడుక్కో. కనుక రండి, మీకు దృష్టి కావాలంటే
అందులారా నా దగ్గరకు రండి అని ధ్యానపరుని యెషయా గ్రంథం 43:8లో ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దైవజనుడైనటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలు ఒకప్పుడు క్రైస్తవులను హింసించే తను మరి సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు దమస్కు గేటు దగ్గర పట్టబడ్డాడు. ఆయన పేరే పౌలు. సౌలుగా ఉన్నప్పుడు పట్టబడ్డాడు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన పరుగెత్తుకుంటా వస్తున్నాడు సంఘాన్ని హింసించాలని. దేవుడు ఉరకలు పెట్టుకుంటా వస్తున్నాడు. దేవుని ఉరకలు, పౌలు పరుగులు దమస్కు గేటు దగ్గర కలుసుకున్నారు. దేవుని ప్రకాశమానమైన వెలుగు సౌలు కళ్ళ మీద పడింది. కళ్ళు పోయినాయి. గుడ్డివాడైపోయాడు. ఒక ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నిజమే, పక్కన చాలామంది వచ్చారు కానీ వారి కళ్ళు పోల. వారి చూపు బాగానే ఉంది. జనకుని జనము వచ్చు, తనకిష్టము కాని వారిని దనికి రానివాడు. పౌలు గారు దేవునికి అవసరం. పౌలు గారు దేవునికి అవసరం. అందుకని పౌలు గారు కళ్ళే పోయినాయి. సౌలు అనబడినటువంటి ఆయన కళ్ళు పోయినాయి. ఈ సౌలు గదిలో కూర్చొని ఉన్నాడు. ఒక భక్తుడికి దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తుడితో, అననయ్య నువ్వు వెళ్ళి ఇదిగో సౌలు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయి. ఆయన బలమైన సాధనంగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. అయ్యా ఆయన మంచి వ్యక్తి కాదయ్యా, క్రైస్తవులను పాడు చేస్తాడయ్యా అంటే, కాదు నేను తనను ఏర్పాటు చేసుకున్నానని చెప్పినప్పుడు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 17వ వచనంలో సౌలు తల మీద అన్నయ్య ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయనకు దృష్టి వచ్చింది. ఇక్కడ 3 కార్యాలు జరిగినాయి. ఒకటి, సౌలు దృష్టి పొందాడు, బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. 3 అనుభవాలు సౌలు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. పౌలుగా మార్చబడ్డాడు. దృష్టి వచ్చింది. ఎప్పుడైతే అననీయ గారు ప్రార్థన చేశారో తన కళ్ళల్లో ఉండి పొరల వంటి రాలిపోయింది. బహుశా క్రీస్తు రక్తం అనే కాటుక, కాటుక రాస్తేనంట పొరల్లో ఏమైనా బలహీనత తగ్గిపోతుందంట. కళ్ళల్లో ఉన్న ఆ పొరలో ఏమైనా బలహీనత తగ్గిపోతుంది. కాటుక ద్వారా స్వస్థత వచ్చిందంట. నిజమే, ఈరోజు పౌలు గారికి ఏ కాటుక అంటే క్రీస్తు రక్తం అనే కాటుక. క్రీస్తు రక్తం అనే కాటుక ద్వారా ఆయన కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోయింది. దృష్టి వచ్చింది, బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. బలమైన సాధనముగా బైబిల్ గ్రంథంలో 2 ఖండాలను, మరి 2 ఖండాలు గొప్ప పరిచర్య చేశారు. ఈరోజు ఒకరోజు కళ్ళు లేనివాడే, ఒకరోజు దృష్టి లేనివాడే, ఒకరోజు అంధుడే ఆయన దగ్గరకు వస్తే దేవుడు దృష్టినిస్తున్నాడు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట, ఓ పాపి యందు మునుగుము పాపము పోవునని భక్తులు రాశారు. యేసయ్య ఊటలోనికి రండి, మనం కళ్ళు శుభ్రం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారు అన్నాడు, చౌదరి గారు రాసిన, పురుషోత్తంగా రాసిన పాటలో, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, అంధుడవు అంటున్నాడు. ఈరోజు ఎవరు దౌర్భాగ్యులు, ఎవరు దిక్కుమాలిన వారు, ఎవరు గుడ్డివారు అంటే ప్రభువును చూడలేని వారందరూ గుడ్డివారే. బాప్తీసం లేని వారందరూ కూడా దిక్కులేని వారే. నిజమే, ఈరోజు నువ్వు ఇప్పుడే ఈ వాక్యం వింటూ ఉండగా నీవు పట్టబడి ప్రభు దగ్గరకు వచ్చి నీ కన్నుల కాటుక రాసుకో. నీ కళ్ళు మానలేని, పాపం మానలేని కళ్ళుగా ఉండయా, నెత్తికొచ్చిన కళ్ళు ఉండయా, పొరలతో ఉన్న కళ్ళు ఉండయా, ఏ కళ్ళు ఉండయో. ఈరోజు నీ కళ్ళు శుభ్రం కావాలంటే కాటుకను యేసయ్య రక్తం చేత కడుక్కో, శుభ్రం చేసుకో. ప్రభు సన్నిధిలో బలపడు. అట్టి ధన్యత దీవెన
ప్రభు మనందరికి ప్రసాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమైన యోబేలు గ్రంథం 2:16లో పెళ్లి కుమారుడు అంతఃపురములను పెళ్లి కుమార్తె గదిలో రావాలి. గదిలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె అద్దం చూసుకుంది, సబ్బు పెట్టి స్నానం చేసింది. మూడవది క్రీస్తు రక్తమైన కాటుకుని తీసుకొని శుభ్రం చేసుకుంది. అట్టి ధన్యత మా అందరికి దయచేయమని పెళ్లి కుమారుడిని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రైక దీవెన తోడైండుగాక.